హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అని అంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్లోని ఎన్ని రకాలు ఉన్నాయి, ఇంకా అలాగే మనం ఎలా మోసపోతున్నాము, ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వలన నిజంగా హెయిర్ లాంగ్గా స్ట్రాంగ్గా అలాగే నల్లబడుతుందా అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వబోతున్నాను అనమాట. నేను 2-3 రకాలు అయితే కొన్నాను అండ్ మీకైతే అది షేర్ చేస్తాను ఏవి ఎలా పనిచేస్తున్నాయని. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ కావచ్చు, మనం ఇంట్లో తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ కావచ్చు, ఏ హెయిర్ ఆయిల్ తలకు పెట్టినా కూడాను మన హెయిర్ ఎంతవరకు గ్రోత్ అవుతుంది అని అంటే నెలకి 1 ఇంచు చొప్పున ఎదగడం అయితే ఖచ్చితంగా ఎదుగుతుందండి. ఎవరికైనా కూడా పోషణ ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువగా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది, కానీ అంతకు మించి ఒకేసారి ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయిపోతుంది, లాంగ్ ఇంత బారున జడ అయితే వచ్చేస్తుంది అని మటుకు కలలు కనకండి. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఒక 3 years 4 years అయింది అనుకోండి, చక్కగా లాంగ్గా హెయిర్ అయితే వస్తుంది. అది కూడా ఏ విధంగా పోషణ చేయాలి అనేది తెలుసుకుందాము. అండ్ అలాగే ఇందులోని మనకి మోసాలు అయితే జరుగుతున్నాయి ఆన్లైన్లోనైతే. ఈ హెయిర్ ఆయిల్ చూడండి, ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఈ రకంగానైతే ఉంటుందన్నమాట. 1+1 ఆఫర్లోనైతే వస్తుంది అండ్ 499 అలా ఉంటుంది దీని ప్రైస్. ఈ రకంగానైతే బాటిల్స్ వస్తాయన్నమాట. ఇది అస్సలు ఏమాత్రం కూడాను ఆయిలే కాదు, అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది. తలకి పెట్టాలన్నా కూడా చాలా భయంగా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ కాకపోవడంతో పాటుగాను ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుంది. అలాగే నేను ఆన్లైన్లోని 2-3 years బ్యాక్ అయితే పర్చేస్ చేశాను. అదైతే ఎగ్జాస్ట్ అయిపోయింది ఏకంగాను. బాటిల్ అయితే ఈ రకంగానైతే అయిపోయింది అనమాట. ఇది బృంగమాలిక హెయిర్ ఆయిల్ అండి. ఇది 1500కి నేను కొన్నాను అనమాట. ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను ఒక 2-3 బాటిల్స్ అయితే యూజ్ చేశాను. పెద్దగా ఏం యూజ్ లేదు. దీని తర్వాత కూడా నేను చాలా మందికి చెప్తున్నాను, ఇంట్లోని మనము ఆముదం ఉంటుంది కదండి, ఆముదం అంటే మళ్ళీ కొంతమందికి తెలియట్లేదు. క్యాస్టర్ ఆయిల్ ఇదిగోండి, ఇలా దొరుకుతుంది మనకి డబ్బాలోని, బాగా థిక్గానైతే ఉంటుంది. ఈ క్యాస్టర్ ఆయిల్లోని మనము కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసి, ఇది చాలా చిన్న బాటిల్, 80 ml బాటిల్, ఇది 33 రూపీస్. ఈ బాటిల్ మనం 1 లీటర్ కోకోనట్ ఆయిల్లోని మిక్స్ చేసి కొంచెంగానైతే మరిగించవలసి ఉంటుంది. కరివేపాకును కూడా వేసి మరిగిస్తే ఇంకా మంచిది. కొంతమందికి కరివేపాకు పడదండి, వేడి చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే హెయిర్ లాస్ అవుతుంది. సో పడిన వాళ్ళు యూజ్ చేసుకోండి, పడిన వాళ్ళు ఆ కరివేపాకు అయితే వేయకండి. మెంతులు మటుకు ఖచ్చితంగా వేయండి. మెంతులు వేసుకొని అలాగే మందార పువ్వులు ఉంటాయి, మందార పువ్వులు వేసుకొని చక్కగా బాయిల్ చేసి అదైతే హెయిర్కి పట్టించుకోండి. చాలా బాగా, ఇంకా అలాగే ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా ఎదిగిపోవాలండి, హెయిర్ చాలా ఫాస్ట్గా ఎదగాలి, ఇంకా అలాగే సాఫ్ట్గా సిల్కీగా అవ్వాలి అనుకుంటే మందారాకులు ఏవైతే ఉంటాయో మందారాకులు చక్కగా మిక్సీ పట్టేసి తలకి పట్టించుకొని ఒక అరగంట తర్వాత కుంకుడుగాయ రసంతో తలకి స్నానం అయితే చేయాలి. మా చిన్నప్పుడు అయితే మేము అలాగే చేసేవాళ్ళమి. హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఆ రకంగాను ప్రొసీడ్ అవ్వండి. కుంకుడుగాయ రసం లేదు, మాకు దొరకవు, లేదంటే ఇంకేదో కారణాలు అనుకోండి, ఒక పని చెయ్యండి. క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుంది కదండి, క్లినిక్ ప్లస్ షాంపూ కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్కి చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ చిట్కానైతే ఉపయోగించండి. అలాగే ఏంటంటే హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. అసలు మీకు ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అనేది ముందు తెలుసుకోండి. మీరు ఏమైనా మెడికేషన్లో ఉన్నట్లయితే, అంటే ఏమైనా టాబ్లెట్స్ అవి వాడుతున్నట్లయితే దానివల్ల కూడా ఒక్కొక్కసారి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఉసిరికాయలు ఏవైతే ఉంటాయో ఉసిరికాయల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఈ ఆయిల్లో మిక్స్ చేసి మీరైతే హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు పూర్తిగా వివరాలు అయితే చెప్పగలిగాను. అండ్ అలాగే ఇలాంటి బాటిల్స్ అయితే పొరపాటును కూడా కొనకండి. అదేంటంటే
ఆదివాసీ అని పేరు పెట్టుకొని వాళ్ళు సేల్స్ పెరగడం కోసం ఇలా రకరకాలుగా మనకైతే చూపిస్తూ అమ్మేస్తూ ఉన్నారు. దానివల్ల హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలాగే వాటిలో ఏంటి మిక్స్ చేస్తున్నారా అనేది మనకు తెలీదు. చక్కగా పర్ఫెక్ట్ గా మనం ఇంట్లోనే కొంచెం టైం కేటాయించుకొని మన జుట్టుకి మనమే కేరింగ్ ఇచ్చుకొని ఇలాంటివి ఆయిల్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రాసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. హెయిర్ గ్రోత్ అనేది ఎవరికైనా కూడాను, అంటే పోషణ బాగా ఇచ్చుకున్న వాళ్ళకి మంత్ కి కనీసం వాళ్ళకి ఒక 1 ఇంచ్ to 2 ఇంచ్ వరకు హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎవరైతే పోషణ లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి 1 ఇంచ్ కన్నా ఇంకా కొంచెం తక్కువగా అయితే హెయిర్ పెరగడం అనేది జరుగుతుంది. సో ఇది గ్రహించుకోండి. నిజాలు మనందరికీ కూడా సైన్స్ పరంగా అన్ని రకాలుగా కూడా తెలుసు కాబట్టి ఒక్కసారి ఆలోచించి చూడండి. నేను అన్ని మాట మీకే అర్థమవుతుంది. అయితే ఇలాంటి వాటిల్లో అయితే అసలు పడకండి. ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.